హాయ్ అండి. ఇవాళ మాన్సూన్ సీజన్లో పూణేలో చూడాల్సిన మరొక అద్భుతమైన ప్లేస్ చూపించబోతున్నాను. ఫుల్ డీటెయిల్స్ చూసే ముందు వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి వడి. దిస్ ఈజ్ మంజు. ఇవాళ మనం వెళ్ళబోయే ప్లేస్ హరిశ్చంద్రగఢ్ అన్నమాట. ఈ వీడియోలో హరిశ్చంద్రగఢ్కి ఎలా వెళ్ళాలి, ఆ దారి, అక్కడికి వెళ్ళే వరకు చూపిస్తాను. సెకండ్ పార్ట్లోని హరిశ్చంద్రగఢ్ అనే ప్లేస్లోని ఒక టెంపుల్ ఉంటుంది. అది 4 యుగాలకి సంబంధించి రిప్రజెంట్ చేసే టెంపుల్ అన్నమాట. ఆ డీటెయిల్స్ పార్ట్ 2లో చూపిస్తాను. హరిశ్చంద్రగఢ్ పూణే నుంచి 165 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పూణే నుంచి ఇక్కడికి వెళ్ళటానికి 2 వీలర్లో అయినా 4 వీలర్లో అయినా 4.5 గంట నుంచి 5.5 గంటల సేపు పడుతుంది అనమాట. ఎందుకు అంటే చాలా వరకు కూడా మెయిన్ రోడ్ నుంచి డీవియేట్ అయిపోయి ఇలా కొండల్లోని డ్రైవ్ చేయాల్సి వస్తుంది. చాలా వరకు రోడ్ కూడా చాలా నేరో ఉంటుంది. ట్రాఫిక్ ఏమీ ఉండదు, వెహికల్స్ ఏమీ కూడా రావు. కానీ ఆ రోడ్ సన్నగా ఉండటం మూలన, ఎక్కువ మలుపులు ఉండటం మూలన కొంచెం టైం టేకింగ్ అవుతుంది. అయినా సరే డ్రైవ్ కానీ లేకపోతే బైక్ రైడింగ్ కానీ చేయాలి అనే వాళ్ళు కానీ, లేకపోతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఈ ఆశాంతం జర్నీని ప్రతి మీటరు కూడా ఎంజాయ్ చేస్తారనమాట. ఎలా అంటే ఎవరైనా మన ఇంటికి ఫంక్షన్కో లేకపోతే ఏదైనా పెద్ద అకేషన్కి వచ్చినప్పుడు మనం తోరణాలు ఎలా కడతామో, లేకపోతే పువ్వులతో ఎలా అలంకరిస్తామో, అలా దారి మొత్తం మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఎల్లో కలర్ పువ్వులు అన్నమాట. మనకి ఏదో వెల్కమ్ చెప్తున్నట్టు ఉంటాయి. నిజంగా చూడటానికి 2 కళ్ళు సరిపోవు అనమాట. దారి మొత్తము కూడా ఇలానే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎల్లో కలర్ షేడ్ లాగా ఉంది కదా, ఆ మొత్తం అన్నీ కూడా పువ్వులే అనమాట. కాస్మోస్ అని. ఈ పువ్వులు యూజువల్గా మనం సీడ్స్ కొనుక్కొని వచ్చుకొని ఇంట్లో వేసుకుంటూ ఉంటాము. కానీ ఇక్కడ పిచ్చి మొక్కల్లాగా ఎక్కడ పడితే అక్కడ పూసేసి ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఎల్లో కలర్ షేడ్ ఉన్నవన్నీ కూడా ఆ కాస్మోస్ ఆరెంజ్ కలరు, ఎల్లో కలరు పువ్వులు అన్నమాట. అసలు చూడటానికి 2 కళ్ళు సరిపోవంటే నమ్మండి. ఇది కాకుండా పువ్వులు లేకుండా ఎక్కడైతే ఇలా కొండదారి ఉంటుందో అసలు అద్భుతంగా ఉంది. జనాలు తక్కువ ఉంటారు. భూమి, ఆకాశం, గాలి, పచ్చదనం తప్ప ఇంకేమీ ఉండదు, ఏమీ గుర్తురాదు. అసలు ఇంకా ఇది ఒక కొత్త ప్రపంచం అనమాట. ఈ రోడ్ జర్నీ చేస్తున్నప్పుడు అసలు మనం ఇండియాలోనే ఉన్నామా అన్న ఫీలింగ్ కలిగింది ఒక క్షణం. చుట్టూ కూడా ఇల్లులు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, హరిశ్చంద్రగఢ్కి ఎవరైతే డ్రైవ్లో వెళ్ళాలనుకుంటున్నారో ఖచ్చితంగా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ, మనకి ఘాట్ రోడ్ ఎలాగో మ్యాప్ పెట్టుకుని వెళ్తాం కాబట్టి ఘాట్ రోడ్ స్టార్ట్ అయ్యే ముందే పెట్రోల్ ట్యాంకులు ఫుల్ చేసుకోవటం చాలా మంచిది అండ్ సేఫ్ కూడా. అండ్ ఇంకొకటి, ఇక్కడ సిగ్నల్స్ కూడా ఉండవు. ఆల్మోస్ట్ హరిశ్చంద్రగఢ్కి ఒక 15-20 కిలోమీటర్ల ముందే టవర్స్ కూడా ఉండవు అనమాట. సిగ్నల్స్ పోతాయి. సో ఏమైనా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ అట్లాంటివి ఉంటే కొంచెం జాగ్రత్తగా ముందే చూసుకోవటం మంచిది. ఇక హరిశ్చంద్రగఢ్ ట్రెక్ బేస్ పాయింట్కి చేరుకునే 12.5 కిలోమీటర్ల ముందు ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చలానా కట్టించుకుంటారు అనమాట. అంటే 60 రూపీస్ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని వెళ్ళాలి. టికెట్తో పాటు ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ అవుతుంది. మన ఒరిజినల్ అడ్రస్ అండ్ ఫోన్ నంబరు, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబరు మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఇక అకామిడేషన్కి వస్తే హరిశ్చంద్రగఢ్ బేస్ పాయింట్లోనూ అకామిడేషన్ దొరుకుతుంది, పైన కూడా అకామిడేషన్ దొరుకుతుంది. సో మనం ఫైనల్గా రీచ్ అయిపోయి ట్రెక్ స్టార్ట్ చేసేసామన్నమాట. స్టార్ట్ చేసినప్పుడు దారి ఇలా ఉంటుంది, సాఫీగా ఏమి ఉండదు. ఇలా రాళ్ళు, రప్పలు, చెట్లు ఉంటాయి. కొంచెం వర్షం పడితే మాత్రం ఇక్కడ ఉన్న మట్టి చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి జారుతూ ఉంటుంది అనమాట. ఇలా ట్రెక్కి, పూణేలో ఏ ట్రెక్కి వెళ్ళే వాళ్ళైనా ఫుట్వేర్ కొంచెం జాగ్రత్తగా చూసుకొని వస్తే బెటర్.
ఇది ఎలాగూ మాన్సూన్లో వెళ్ళే ప్లేస్ కాబట్టి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా రెయిన్ కోట్ తీసుకెళ్ళటం మంచిది. వర్షం పడినప్పుడు మాత్రం అతి జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ఇక దారిలో నడిచేటప్పుడు మొత్తం కొండంతా కూడా పువ్వులు ఉంటాయి, అక్కడక్కడ వాటర్ ఫాల్స్ చూస్తూ ఉండొచ్చును. అండ్ ఇంకా బ్యూటిఫుల్ స్పెక్టాక్యులర్ వ్యూస్ కూడా కనిపిస్తాయి అన్నమాట మంచి ఫొటోస్ తీసుకోవటం కోసం. చాలా వరకు ఇలా వర్షం పడినప్పుడు ఆ మట్టి కొట్టుకుపోయి ఇలా రాళ్ళు ఉంటాయి. ఒక దగ్గర మాత్రం రైలింగ్ ఉందన్నమాట పట్టుకొని ఎక్కడానికి, స్టెప్స్ కూడా ఉన్నాయి, ఐరన్ స్టెప్స్ కొంచెం దూరం వరకు. అవి ఎక్కేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఎత్తు చాలా ఎక్కువ ఉంది. సో ఇంకొకరి హెల్ప్ ఉండాలి, లేకపోతే అతి జాగ్రత్తగా కింద పట్టుకొని ఎక్కాలన్నమాట. అదిగోండి ఇలా ఉంటుంది. సో చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. ట్రెక్ స్టార్ట్ చేసి 1.5 to 2 hours అయింది. సో అక్కడ కనిపిస్తున్నాయి కదా ఇల్లులు, అదే అనమాట బేస్ క్యాంప్లో ఉన్న విలేజ్. అక్కడనే వెహికల్స్ మనం పార్క్ చేసేసి పైకి వస్తాము. ట్రెక్ చేస్తూ ఉన్నంతసేపు కూడా ఇక్కడ ఉన్నాయి కదా ఎల్లో కలర్ ఫ్లవర్స్, మీరు కొంచెం స్లోగా చూస్తే చుట్టుపక్కల మొత్తం కొండంతా కూడా ఆ ఎల్లో కలర్ షేడ్ ఉంది కదా, అవన్నీ కూడా ఈ పువ్వులే అనమాట. చాలా దట్టంగా పూసుంటాయి. మనము ఈ లెఫ్ట్ సైడ్ పైన కొండ ఉంది కదా, ఆ టాప్ పైకి వెళ్తాం అన్నమాట. ఒక చోట మాత్రం రైలింగ్ ఉంటుంది, ఇక్కడ ఎల్లో కలర్ లైన్ కనిపిస్తుంది కదా, అలా వెళ్తాం అన్నమాట. మనం అలా వెళ్ళి లెఫ్ట్కి తిరిగి పైకి వెళ్తాము. ఇందాక చూపించిన ఎల్లో కలర్ దారి అనమాట ఇది. ఆ వర్షానికి పైన కొండ మీద నుంచి నీళ్లు పడుతూ ఉంటాయి అన్నమాట, చాలా సన్నగా ఇక్కడ కనిపిస్తుంది కదా. సో పార్ట్ 1లో జర్నీ మొత్తం ఇలా ఉంటుంది, ఇలా అడవిలో కొండల్లో వాటర్ ఫాల్స్ మధ్యలోని పువ్వుల మధ్యలోని నడుస్తామన్నమాట. సో పార్ట్ 2లో టెంపుల్, ఆ టెంపుల్ విశేషాలు, వాటి డీటెయిల్స్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.